హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేనేమంటున్నానంటే మీల్ మేకర్ మసాలా కర్రీ. దానికి కావాల్సినవి మీల్ మేకర్, టమాటా, ఉల్లిపాయలు, కొంచెం కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు. చూడండి, నేను కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర ఆవాలు వేసేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు. ఇవి కొంచెం వేగనివ్వాలి. మీల్ మేకర్ అయితే నేను ఫస్టే వేడి నీళ్ళల్లో వేసుకొని దగ్గరికి పిండి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు అది వేగిన తర్వాత టమాటా నేను గ్రేటర్లో వేసుకొని సన్నగా చేసి వేసుకున్నాను. కావాలంటే గ్రైండర్లో మిక్సీలో వేసుకొని కూడా చేసి పెట్టుకోవచ్చు ప్యూరీలాగా. ఇప్పుడు అది వేగిన తర్వాత కారం వేసాను, మనకు సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి వేసి అంతా కలిపేసేయాలి మంచిగా. కొద్దిగా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెం పెరిగేస్తున్నాను నేను. ఈ టమాటా వేసిన దాంట్లో పెరిగేస్తే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మనకు గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఎండు కొబ్బరి, కొంచెం 4 కాజులు, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసి నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. అది పేస్ట్ లాగా చేశాను. ఇదంతా వేగినాక ఆ పేస్ట్ అయితే ఇందులో ఆ కూరలో గ్రేవీలో వేసి కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే కొన్ని పడతాయి, ఒక 2 కప్పులన్నా. నేను ఆ జార్లో వేసేసి అంతా వచ్చేస్తుంది కదా, ఆ విధంగా పోసేసుకున్నాను వాటరు. ఇంకా కొన్ని యాడ్ చేశాను. ఇదంతా గ్రేవీ కొంచెం ఉడకాలి కదా, కొబ్బరి మనం మసాలా వేసిందంతా. ఇప్పుడైతే మసాలా పౌడర్ కొంచెము 1/2 టీ స్పూన్ వేసాను. కొంచెము జీలకర్ర మెంతులు వేయించిన పౌడరు. ఇప్పుడు మనము మీల్ మేకర్ అయితే వేసేసుకోవాలి. మనమంతా దగ్గరికి పిండి, నేను కొంచెం పెద్దగా ఉంటే చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి ఇష్టము, మనకు చిన్నవి దొరికితే ఆ విధంగానే వేసుకోవచ్చు. కొన్ని లావుగా ఉన్నవి కట్ చేశాను. చూడండి, గ్రేవీ అయితే అయ్యింది. కూర కూడా మనకు రెడీ అయిపోయింది. నేను గిన్నెలోకి తీసేసుకున్నా. మంచి రిచ్ గ్రేవీ తోటి మంచి కర్రీ అండి. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. నేనైతే చపాతీతోటి సర్వ్ చేసుకున్నాను. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.